ఫస్ట్ అయితే జెమినీ ఐ ఫోటోస్ అయితే చూడండి, చాలా అమేజింగ్ అయితే ఉంటుంది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చెప్తాను. నా సింపుల్ ఫోటోతోటి ఇలా ట్రై చేసిన అండ్ చాలా బాగుంటుంది. ముఖ్యంగా లవ్ ఫెయిల్యూర్ వాళ్ళకి బాగా సెట్ అవుతుంది ఇది. అలా అని కాదు, నార్మల్గా కూడా చాలా బాగుంది. సింపుల్గా లాస్ట్లోకి చూడండి. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో మీకు ఒక ప్రాంట్ ఇచ్చాను, కానీ మన వెబ్సైట్లో ఒక 5 ప్రాంట్ ఇచ్చాను. చాలా మంచి ప్రాంట్ అవి. మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి సంతోష్ ఆర్సిఎఫ్ అని సెర్చ్ చేస్తే, అక్కడ జెమినీ AI అని సెర్చ్ చేస్తే మీకు ప్రాంట్ అయితే ఉంటుంది. చాలా బాగుంటుంది, చెక్ చేయండి. లేకపోతే డిస్క్రిప్షన్లో ఉన్న ప్రాంట్ అయినా కాపీ చేసుకోవచ్చు. ఓకేనా? కాపీ చేసిన తర్వాత జెమినీ AI ఓపెన్ చేద్దాం. మనం ఓపెన్ చేసి నేను ఇంతకుముందు చేసిన ఫోటో ఇది. నేను ఫస్ట్ అయితే న్యూ పేజ్ తీసుకుంటున్నా. ఎప్పుడైనా కానీ చేసిన ఫోటోలోనే మళ్ళీ మళ్ళీ చేయకూడదు. ఎప్పుడైనా కానీ న్యూ పేజ్ తీసుకోండి జెమినీ AIలో. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు అప్లోడ్లోకి వెళ్ళి నేను తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఏదైతే ప్రాంప్ట్ ఇచ్చానో నేను అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత కొంచెం పైనకి వస్తే ఇక్కడ మనకు లవ్ ఫెయిల్యూర్ అని ఒక టెక్స్ట్ ఒకటి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఒక సాంగ్ ఉంటుంది. ఇక్కడ మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోవచ్చు, లిరికల్ అనేది. ఓకేనా? నేను తెలుసునే అనే అర్జున్ రెడ్డిలో సాంగ్ ఉంది కదా, అది పెట్టాను. అది ఎక్కడి నుంచి ఉందంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది. కొంచెం తక్కువనే ఉంది. మీరు ఎక్కువ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ వరకు అయితే ఉంది. ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి వీలుంటే ట్రై చేయండి. టెక్స్ట్ మీకు నచ్చిన సాంగ్ పెట్టి దాని తర్వాత సెండ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే కొంచెం వెయిట్ చేసి మన ఫోటో అయితే రెడీ అయ్యి వచ్చేస్తాం. అండ్ ఇక్కడైతే చూడండి, ఫోటో రెడీ అయ్యి వచ్చింది. చాలా అమేజింగ్ అయితే వచ్చింది. ఇలాగే మీకు నచ్చిన పోస్ట్ కానీ, ఫోటో డ్రెస్ కానీ, ఇలాంటివి హుడీ కానీ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు వైన్స్ ఉంది కదా, వైన్స్ ప్లేస్లో మీరు వాటర్ అయినా పెట్టుకోవచ్చు. ఇంకా మంచి లుక్ ఉంటుంది. ఇందులో టెక్స్ట్లో మీరు చూసుకోండి అంతే. దాని తర్వాత ఈ ఫోటో సేవ్ చేసుకోవాలంటే ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.